సండే మార్నింగ్ వచ్చింది. నేను అలా డోర్ ఓపెన్ చేసి చూశాను. మోని ఏంటో చేసేస్తుంది. బయట ఒక సెటప్ పెట్టేసింది. పక్క రూమ్ నుంచి కనెక్షన్ తీసేసుకొని బయటకు స్టవ్ పెట్టేసుకుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఏదో వంట అయితే చేస్తుంది. మొత్తానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాదాం ఉంది. బాదాం మెగ్నీషియం రిచ్ ఫుడ్, ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో. తర్వాత హెల్దీ ఫ్యాట్స్ ఉన్నటువంటి కాజు, ఆ తర్వాత మకానా కూడా తీసుకుంది. లో క్యాలరీ హై ప్రోటీన్ ఫుడ్ ఇది. తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్. ఈ సీడ్స్లో నాకు వాటర్ మిలాన్ సీడ్స్ అంటే చాలా ఇష్టము. పుచ్చకాయ తిన్నప్పుడు మీరు గింజలు పడేస్తారేమో, నేను ఒక్క గింజ కూడా పడేయకుండా తింటాను. ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో. వాల్నట్స్ కూడా ఉన్నాయి. వాల్నట్స్ ఇవి డైరెక్ట్గా మా క్యాంటీన్ నుంచి తీసుకొచ్చేసుకుంది ప్యాకెట్స్. తర్వాత సత్తు కూడా ఉన్నాయి. సత్తు తర్వాత గూడ్ పౌడర్ ఉంది. ఇక్కడ బెల్లం పౌడర్ రూపంలో తెచ్చుకొని దగ్గర పెట్టుకుంది. స్టవ్ కూడా దగ్గర పెట్టుకుంది. అబ్బోయ్ చాలా ఇప్పటి చూడు. డ్రై ఫ్రూట్స్ చాక్తో కట్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. పెయిన్ అయితే వస్తాయి. పెయిన్ వచ్చినా కానీ ఐటమ్ అయితే కావాలి కాబట్టి ఓపిక చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంది. ఇది ఒకటే కాదు, తర్వాత కాజు కూడా తీసుకొని కాజు కూడా చాప్ చేసుకుంది. చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని సపరేట్గా తీసుకుని తర్వాత వాల్నట్స్ కూడా ఓపెన్ చేసి వాల్నట్స్లో ఉన్నటువంటివన్నీ తీసింది. వాల్నట్స్ గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు నాకు మోని చెప్పింది. అవేంటో చూద్దాం రండి. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అనమాట. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్? దాన్ని ఆప్రికాట్ అంటారు. ఆప్రికాట్ అంటే వేరు, వాల్నట్ హిందీలో. మోని కిడ్నీ షేప్లో ఉన్నాయి. మోని కిడ్నీ కాదు, ఇది లంగ్స్. చెప్పు హిందీలో ఏమంటారు చెప్పు. ममता वालनट को हिंदी में क्या बोलते हैं? ఇంతకాలమైన హిందీ సరిగా రాలేదు ఫ్రెండ్స్ మాకు. దీన్ని ఇంగ్లీష్లో వాల్నట్ అంటారు, హిందీలో అక్రూట్ అంటారు. నేను ఇందాకేమన్నా ఆప్రికాట్ అన్నానా? తెలుగులో ఏమంటారు తెలుసా? నా తలకాయ అంటారు. ఎందుకంటే ఇది బ్రెయిన్ షేప్. తెలుగులో నా తలకాయ అంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ. ముని ఆ బ్రెయిన్ నీదే. లోపల కొడితే ఏమొస్తుందో చూద్దాం నీ బ్రెయిన్లో నుంచి. ఐన్స్టీన్ బ్రెయిన్ వస్తుంది. వామ్మో చాలా గట్టి బుర్ర నీదే. బుర్ర చూడు 4 ముక్కలైంది. నీ బుర్ర ముక్కలుగా ఉంది. ప్రెజెంట్ నా సిచ్యువేషన్. నెక్స్ట్ ఇది నా బ్రెయిన్. నా బుర్ర చాలా బాగుంటుందని. వా చాంద్ చుప్పా బాదల్ మే పీకే. నొప్పి వస్తుంది మోనే. ఈ బుర్ర అందంగానే ఉంది. వాల్నట్స్ కూడా షెల్స్ తీసేసిన తర్వాత లోపల ఉన్నది మొత్తము చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మొన్ని పీసెస్ అయితే తీసేసుకొని రెడీగా పెట్టుకుంది. ఈ సత్తు మఖానా కూడా ప్యాకెట్స్లో ఉన్నాయి కూడా, అవి కూడా అన్సీల్ చేసేసింది. తీసేసి మొత్తం అన్నీ ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా రోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. రోస్టింగ్కి చాలా టైం పడుతుంది. అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంది. ప్రతి పీస్ రోస్ట్ అవ్వాలి. నీలోపు టైం పాస్గా మోనీకి నేను చాలా కబుర్లు చెప్పాను ఇలాగా. యాక్చువల్గా మన బాడీ వెయిట్కి 1 కిలోగ్రామ్ బాడీ వెయిట్కి 0.8 grams ఆఫ్ ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇది మినిమం. అంటే ఫర్ యావరేజ్ నేను 60 kgs వెయిట్ ఉన్నానంటే నాకు అట్లీస్ట్ 48 to 52 grams ఆఫ్ ప్రోటీన్ అనేది నా బాడీకి అవసరము. కానీ మనం అంత తీసుకోవట్లేదు. తీసుకునే లంచ్లో కానీ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మొత్తం కలిపి కూడా మనము 20 grams ఆఫ్ ప్రోటీన్ కూడా తీసుకోవట్లేదు. ప్రోటీన్ ఎప్పుడైతే బాడీకి అందుతుందో అప్పుడు హెల్త్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకని ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నీ తెచ్చేసి ఈ ప్రోటీన్ పౌడర్ చేయడం అనేది జరుగుతుంది. మోని ప్రతిసారి చేసుకుంటుంది. ఈసారి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసి చేసుకోబోతుంది. మేము తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా ప్రోటీన్స్ చాలా పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇవి మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ హెల్త్కి కానీ, వెయిట్ మేనేజ్మెంట్కి కానీ, బ్లడ్ షుగర్ కంట్రోల్ కానీ చాలా యూజ్ అవుతాయి.
రోస్ట్ చేసిన సీడ్స్ అన్నీ కూడా మోని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకుంది. ఇంకొక విషయం ఏంటంటే మన బాడీకి షుగర్స్ అనేవి మంచివి కాదు. వైట్ కలర్లో ఉన్న ఏవి మంచిది కాదు. దహి కానీ, తర్వాత షుగర్ కానీ, మైదా కానీ, రైస్ కానీ ఇవేమీ బాడీకి మంచిది కాదు. ఇవి మినిమం క్వాంటిటీలో తీసుకోవాలి మనము. ఇదంతా నేను చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది. షుగర్ మంచిది కాదు కాబట్టి షుగర్ ప్లేస్లో మేము బెల్లం పౌడర్ రూపంలో వస్తే అది తీసేసుకొని ఇందులో కలిపేసుకున్నాము. స్వీట్నెస్ కోసం అయితే కలిపాము దీన్ని. సరిపడా స్వీట్నెస్ వేసుకొని, అంటే ఇదంతా హైజీనిక్గానే జరుగుతుంది అందుకని చేత్తో కలిపేసాము. అట్లనే స్పూన్తో అయ్యేది కాదు ప్రాసెస్. షుగర్ టెస్ట్ చేసుకుంది బాగుందా లేదా అని. ఇట్స్ టేస్టీ. టెంటెడైన్. ఇది మేము యాడ్ చేస్తున్న కోకో పౌడర్. ఈసారి చాక్లెట్ ఫ్లేవర్ మా ప్రోటీన్ పౌడర్కి అయితే మేము యాడ్ చేస్తున్నాము. మోని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. గట్టిగా ఉన్నట్లుంది. ఒక మేము వేసుకుందామా? కోకో పౌడర్ కష్టపడి అయితే ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన తర్వాత కోకో పౌడర్ మొత్తం అంతా పైన యాడ్ చేసి మిక్స్ చేసాము. యాక్చువల్గా ఇవి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మేమంతా న్యాచురల్గా చేసి లాస్ట్లో ఇది వేయకుండా ఉండాల్సింది, కానీ వేసాము. ఎందుకంటే ప్రతిసారి అలానే ఎందుకు, కొంచెం కొత్తగా టేస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మొత్తం వేసాము. ఇది యాక్చువల్గా ఇల్లు కట్టడానికి సిమెంట్, కాంక్రీట్ ఇవంతా వేసి చేస్తారు కదా, అలా మిక్చర్ లాగా తయారైంది. మొత్తం అంతా చేసేసి డబ్బాలో ప్రిజర్వ్ చేసేసుకుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇందులో. రోజు పాలల్లో 2 స్పూన్స్ వేసుకొని తాగండి, చాలా చాలా మంచిది హెల్త్కి. మేము ఇలా ప్రోటీన్ని పౌడర్ ఫామ్లో రెడీ చేసుకున్నాం. బికాజ్ హెల్త్ ఈజ్ వెల్త్.